భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల అపనిందలు మోపింది. కానీ వాళ్ళ అణగారిన వర్గాల ప్రజలకి మేలు చేయగలిగేటువంటి సత్తా, శక్తి, ఆలోచన ఉన్న నాయకుడు మోడీ గారు అని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా 8 సీట్లే గెలిచింది. భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లు గెలిచింది. వాళ్ళకు వచ్చిన ఓట్లు 40%, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 35%. ఇందులో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. ఈ గడ్డ మీద మాకు తిరుగు లేదని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పార్టీ మట్టి ఖర్చింది. ఇది పార్టీల జాగిరి కాదని, ఇది నాయకుల జాగిరి కాదని, ప్రజల జాగిరి అని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నికలు మొన్న పార్లమెంట్. మాకు ఇక్కడ 90% మా ఊరు మాదే, 80% మాదే అనేది ప్రగల్భాలు పలుకుతారు. ఈ 90%, 80% భ్రమ. ప్రజలకు ఇష్టం ఉంటేనే ఓట్లు వేస్తారు. ప్రజల ఆశీర్వాదం డబ్బుకో ప్రలోభాలకు దొరకదని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నిక. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో 4 జిల్లాలు, పాత జిల్లాలు, 42 నియోజకవర్గాలు అనుకుంటున్నారు తెలిసి పార్లమెంట్. అట్లనే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిధిలో టీచర్ ఎన్నికలు కావచ్చు, టీచర్లు వేసే ఓటు కావచ్చు, పట్టభద్రులు వేసేటువంటి ఓట్లు కావచ్చు, ఇవి ఆలోచన పరులు, మేధో సంపన్నులు, సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళ ఓట్లు. కాబట్టి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ వర్గాల ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. మోడీ గారిని ఆశీర్వదించడంలో, మోడీ గారిని గెలిపించడంలో, భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడంలో ఈ వర్గాలు చాలా ఇళ్ళలేని కృషి చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా జరిగే ఎన్నికల్లో ఇవాళ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 పాత జిల్లాల పరంగా పట్టభద్రుల అభ్యర్థిగా ఉన్నటువంటి మా అంజిరెడ్డి గారు, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు వారు, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కుమరయ్య గారు, ఇప్పటికే వాళ్ళు నిరంతరంగా